క్రితం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, అలాగే మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పదే పదే నానా మాటలు అంటున్నారు. తండ్రి కొడుకులు కదిరికి వడ్డీ వ్యాపారానికి వచ్చినారు, ఇక్కడ ప్రజలకు వడ్డీలకు ఇచ్చి ఏదో వాళ్ళు దౌర్జన్యంగా డబ్బులు తీసుకుని పోయినారు అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. కందికుంట వెంకట ప్రసాద్, ఏదైతే మీరు వాళ్లపైన అబండాలు వేస్తున్నారో అవన్నీ మీ పార్టీ వాళ్లకు మీకే చెల్లు. మీరు ఒకసారి మీరు కూర్చొని ఆలోచించండి. జలయజ్ఞం పేరిట చెర్లపల్లి ప్రాజెక్టు గాని, ఈ రోజు మున్సిపల్ పరిధిలో ఎవరైతే తాగునీరు తాగుతున్నారో అది మీరు కావచ్చు, నేను కావచ్చు, ఈ కదిరి మున్సిపల్ ప్రజలు కావచ్చు, పార్నపల్లి నుంచి 100 కోట్ల ప్రాజెక్టు తెచ్చి ఈ కదిరి ప్రాంతానికి తాగునీరు వచ్చేలా చేయడానికి దోహదపడిన ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే చెల్లుతుంది. అదేగాక ఆయన చేసిన ఎన్నో పథకాలు, దాంట్లో భాగంగా మౌజన్ క్వార్టర్స్ గురించి, మౌజన్ల గురించి మీరు దండికి మాట్లాడుతున్నారు. ఏదైతే ఈ రోజు మౌజన్లు గాని, ఇమాములు గాని ఇళ్లలో ఉన్నారంటే ఆ ఘనత కూడా ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే చెల్లుతుంది. ఏదో మీరు ఇమాములు మౌజన్లకు ఏందో మీరు నెల వేతనం ఇస్తున్నాము, మీరు ఏదో చేస్తామంటున్నారే, అవన్నీ మీరు చెప్పుకోవాల్సిన మాటలు. అట్లా చెప్పుకొని పోతే పోయిన 2 ఏళ్లలో మీరు గాని, మీ ప్రభుత్వం గాని, ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం అభివృద్ది చేసినారనేది మీరు 2 సంవత్సరాలది ఏదో మా ముందర చెప్తే మేము వింటాం. అది వదిలేసి పదే పదే వాళ్ళకి ఏదో నేను తిట్టాలా, వాళ్ళకి ఏదో మేము చెప్పాలని మీరు చెప్పుకొని పోతే ఇక్కడ వినడానికి ఎవరు లేరు. తప్పకుండా దీనికి జవాబు చెప్తాం మేము. మీరేదో క్యా భయ్ తుమ్హే సో బార్ బార్ భయ్యా భయ్యా గాని జాతి హాత్ మిలాతి అంటారు. హాత్ మిలే తో బచ్చే पैदा होती नहीं तो एड्स आती అంటారు మీరు. హాత్ మిలే తో బచ్చే होती हैं, हाथ मिले तो एड्स आती हैं. इतना बड़ा आदमी होगा तू ये बोलना सो, ये तू करना सो. 4 जगह 40 अदमिया में, 400 अदमिया में, 4000 अदमिया में खड़े को तू बात करते हो, क्या बात करना करने का. सबसे ज्यादा समझदारी तुझे छना सो. ये एरिया के अदमिया तुझे सुबह कदरी कॉन्स्टिट्यूंसी के अदमिया तुझे वोटा डाल को जिता को तुझे कदरी का एमएलए बने. सो ऐसे बातें करने के वास्ते हमें कदरी को तू क्या क्या अच्छा करता है बोल को बार बार बोलता है. कदरी लक्ष्मण नरसिम्हा स्वामी टेम्पल को क्या करी, चर्च को क्या करी, मस्जिद को क्या करी कहने का. उन लोग जब सीएम जैसा थे बाप बेटे, उन्होंने कितना अच्छा करना की, उन्होंने बहुत अच्छा करी. वो अच्छाई को तुम्हें लेकर चलो. రాంగ్ మెసేజ్ పంపల్లా, ఏదో వీళ్ళ గురించి తప్పుడు చెప్పాలనే ఆలోచన మీరు మానుకుంటే మంచిది. అది వదిలేసి మీరు సంస్కారం వదిలేసి ఏందంటే అది మాట్లాడుతున్నారు. అవన్నీ మాకు రాక కాదు, కానీ మా సంస్కారం అది కాదు. మా సంస్కారము మా పార్టీ నేర్పించింది మంచి మాట్లాడి ప్రజలకు మంచి చేయాలనేది. రానున్న రోజుల్లో మీకు తెలుస్తాది. తప్పకుండా ఎలక్షన్లు వస్తాయి. సభ్యు మిల్కో तुम ना जरूर से काम देती. तुम्हें जो बात करते सो बातों को बराबर जवाब जो है ये कॉन्स्टिट्यूएंसी के लोग दे दी. इंतजार भी करते हैं क्या कि खड़े बार बार మైక్ लिए గొడ్డలు కది నుంచి తీసుకొని పోయినారు, గొడ్డలు తీసి నరికినారు, అది చేసినారు, ఇది చేసినారు, పల్లా పగులు ఇదే పాటలు అయిపోయినాయి. మీరు ఈ రోజు మీ హై ఎండ్ బండలో తిరుగుతున్నారే, ఈ రోడ్లు ఏదైతే చూస్తున్నారో ఇది కదిరి బైపాస్ కావచ్చు, హైవేలు కావచ్చు, ఇవన్నీ స్టేట్ హైవేలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిండేదే. కదిరిలో ఏవైతే చుట్టుపక్కల మీరు బైపాస్ చూస్తున్నారో ఈయన ఘనతే. ఈ చంద్రబాబు నాయుడు గాని మీరు గాని వచ్చినప్పటి నుంచి కదిరికి ఏంది చేసినారు, మాటలు తూటలు తప్పితే ఏంది చేసిందిలే. కాబట్టి ఇవన్నీ వదిలేయండి. పోలీస్ వ్యవస్థను మీరు గుప్పిట్లో పెట్టుకొని, పోలీస్ వ్యవస్థను మీరు వాడుకొని చిన్న చిన్న పనులకు గాని అందరిపైన కేసులు కట్టి లోపలేసేదో ఏమన్నా చెప్తే మేము అనుకుంటే సంసారాలు మీరు చేయలేరంటారు. ఇవా మీరు మాట్లాడే మాటలు. ఈ రోజు ఏదో పవర్ ఉంది, ఈ రోజు మీరు పదవిలో ఉన్నారు, ఈ రోజు మీ ప్రభుత్వం ఉందని మీరు ఏందో మాట్లాడితే రానున్న రోజులు మా ప్రభుత్వం వస్తాది. మా నాయకులు గాని కార్యకర్తలు గాని దీనికి 10 రెట్లు జవాబు ఇవ్వకుంటే అప్పుడు చెప్పండి. కాబట్టి అవన్నీ జరగకూడదు. కదిరి గాని ఈ రాష్ట్రం గాని బాగుండాలి, అగ్నిగుండంగా తయారు కాకూడదు, ఏమీ ఉండకూడదంటే మీరు మీ పని చేయండి. మీరు డెవలప్ చేసి చూపిండి. పల్లా పగులు మా గురించే మాట్లాడతారు. మీరు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చినారో దాంట్లో మీరు ఏమి అమలు చేసినారో తీసుకొని రండి, పెట్టండి. డిబేట్ కి తయారున్నాం, మేము చెప్తాం.
మీరు చేసిన ఘనకార్యాలు ఎన్ని చెప్పాలన్నా మేము? మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా? ఏం డీడీల స్కామ్ నుంచి చెప్పాలనా, లేకపోతే మీరు హత్యల్లో మీ పాత్ర ఎంతుందనేది మేము చెప్పాలనా? ఇవన్నీ మేము చెప్పదలుచుకోలేదు. మీరైతే ఏందో మాట్లాడుకుంటా పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు మీ కెపాసిటీ ఏమి, మీ యోగ్యత ఏమనేది ఆలోచించండి. 5 సంవత్సరాలు ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న మనిషికి మీరు మాట్లాడే మాటలు అవి. కాబట్టి మీరు మాట్లాడే ముందు వాళ్ళ తండ్రి, ఆయన ఇప్పుడు లేడు, ఇక్కడ లేడు, స్వర్గంలో ఉన్నాడు, ఆయన గురించి మీరేంది మాట్లాడేది? ఏవైతే వాగ్దానాలు ఇచ్చినారో అవి అమలు చేసినారా? ఇవన్నీ వదిలేసి మీరు డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతున్నారు. పదే పదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు, మీ నాయకులు మాట్లాడతారు. మానుకోండి. మీరు 2 ఏళ్లు గడిచిపోయినాయి, ఇంకా మిగతా 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిచిపోయి ఏం పెద్ద టైం పట్టదు, సమయం పట్టదు. దాని తర్వాత వచ్చేది మా గవర్నమెంట్. తప్పకుండా ఈ రాష్ట్రానికి మేము అభివృద్ధి పరుస్తూ ఎవరెవరు ఏమేం మాట్లాడినారో దానికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తామని కూడా మిమ్మల్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడేది మీరు మానుకోండి. మానుకోకపోతే మేము తప్పకుండా ఎడ్యుటేషన్ స్టార్ట్ చేస్తాం. మేము ప్రతి ఎడ్యుటేషన్ లో ఎక్కడ కానీ మేము వెనుకాడబోమని కూడా ఈ సందర్భంగా మీకు నేను హెచ్చరిస్తూ నేను పదే పదే మీకు చెప్తున్నాను. మీరు డెవలప్మెంట్ చేయండి, మీకు మెచ్చుకుంటారు కది ప్రజలు. అది వదిలేసి हाथ मिलाए तो बच्चे पैदा होती क्या? आओ जी 3 साल के बाद इलेक्शन में एज बच्चे एज बड़े हाथ मिलाती की क्या मिलाती की उसके वो टाइम में तुम्हें मालूम होता है. ये सब बंद कर डालो को कदरी को डेवलप करो भाई. ये सब छोड़ डाल को तुम्हें क्या बात करते हैं इनसे.